తపోకాల ధ్యానాంశములు. రెండో రోజు. వినయం క్రీస్తు స్వరూపం. సువార్త వాక్యం. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23వ అధ్యాయము 12వ వచనము. ఆత్మీయ సందేశం. లోకం మనల్ని పైకి ఎదగమని, అధికారం చెలాయించమని బోధిస్తుంది. కానీ క్రీస్తు మార్గం వినయం. గర్వం అనేది దేవునికి మనకు మధ్య ఒక అడ్డుగోడ. మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనలో అంతగా నివసిస్తారు. ఈరోజు మనలోని అహంకారాన్ని, గర్వాన్ని సిలువ వేసి ఇతరులకు సేవ చేసే వినయ మనస్సును కోరుకుందాం. ప్రార్థన. కృపగల సర్వేశ్వర, సర్వలోకానికే రాజయ్యుండి కూడా పాదాలు కడిగి సేవకుని రూపము ధరించిన నీ కుమారుని వినయాన్ని మాకు ప్రసాదించండి. మాలో ఉన్న నేను అనే అహంకారాన్ని, అధికార వాంఛను తొలగించండి. సమాజంలో గాని, కుటుంబంలో గాని ఇతరులను తక్కువగా చూడకుండా ప్రతి వ్యక్తిలో నీ స్వరూపాన్ని చూసే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. ప్రభువా, గర్విష్ఠులను మీరు ఎదిరిస్తారని, దీనులకు కృపను ఇస్తారని మేము ఎరుగుదము. ఆ కృపకు మేము పాత్రులము కావాలని వేడుకుంటున్నాం. మా మాటలలో సాత్వికము, మా ప్రవర్తనలో దీనత్వము వెల్లివిరిగినట్లు సహాయం చేయండి. ఆమెన్. యేసయ్యా, నీలా నేను మారాలి, నీ వినయం నాకు నువ్వు నేర్పాలి. యేసయ్యా, బంటులా మారితే మట్టి బొమ్మనైనా నాకెందుకు ఇంత గర్వం? రాజువైన నువ్వే బంటులా మారితే మట్టి బొమ్మనైనా నాకెందుకు ఇంత గర్వం? కాళ్ళు కడిగిన చేతులు నాకు దయచేయు, అందరిలో నిన్ను చూసే కనులు దయచేయు. కాళ్ళు కడిగిన చేతులు నాకు